హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా రుచికరమైన అరటికాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాం. ఇది సైడ్ డిష్గా అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చూడండి. అరటికాయలతో పొట్టు తీసి ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి, లేదంటే నల్లగా అయిపోతాయి. తర్వాత ముక్కలుగా కోసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలుగా ఈవెన్గా చాప్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఎండుమిర్చి, మిరపకాయలు ఇవన్నీ వేసాక కొంచెం వేగాక ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ వేగాక ఇవన్నీ ప్రాపర్గా ఈవెన్గా వేగితే టేస్ట్ బాగా వస్తుందండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నవి వాటర్లో ఉప్పు నీళ్ళల్లో పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు వాటిని మళ్ళీ ప్రాపర్గా ఇలా శుభ్రం చేసుకొని కడాయిలో వేసుకోవాలండి. పసుపు కూడా వేసుకోవాలండి, చెప్పడం మర్చిపోయాను. పసుపు కూడా వేసుకొని ఈ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకోవాలండి. ఇవన్నీ ప్రాపర్గా కలిపేసుకోవాలి. వేపుడు చేసేటప్పుడు మూత పెట్టి చిన్న మంటపై వేయించండి. అప్పుడు ముక్క లోపల వరకు మెత్తగా ఉడికి పైకి క్రిస్పీగా వస్తుందండి. ఇది ఒక చిన్న టిప్ అండి. ఇలా ప్రాపర్గా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇలా కాసేపు మగ్గాక కొబ్బరి పౌడర్ చల్లాలండి. 2 టేబుల్ స్పూన్ వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ కారం అండి. కారము పొడి చేసుకొని వేయచ్చు, లేదా వెల్లుల్లి కారం కూడా ఉంటుంది కదా, అలా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి. మీకు అనుకూలంగా ఏది ఉంటే అది వేయండి. ఇలా మొత్తం ప్రాపర్గా కలుపుకున్నాక గోల్డెన్ కలర్కి వచ్చాక ముక్క ఉడికిందో లేదో ఒకసారి ప్రెస్ చేసి చూడండి ఉడికింది. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఎంతో అద్భుతమైన అరటికాయ ఫ్రై రెడీ అండి. ఇది సాంబారు అలా సైడ్ డిష్గా బాగుంటుంది. చూసారు కదండి, తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.